హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సో ఈ మధ్య డయాబెటిక్ పేషెంట్స్ కొంతమంది వచ్చారమ్మా. అంటే అదేదో సీజన్ లాగా వస్తూ ఉంటారు, 1 by 1 అనమాట, కంటిన్యూస్గా కొంతమంది. సో వాళ్ళు కామన్గా అడిగింది ఏంటి అంటే, మాకు డయాబెటీస్ ఉంది మేడం, చాలా భయం వేస్తుంది, ఏం తినాలన్నా అది తినొద్దు ఇది తినొద్దు అంటున్నారు. మేము ఏదన్నా తినబోతే కూడా ఇంట్లో వాళ్ళు అసలు వద్దంటున్నారు. సో మాకు చాలా భయం వేస్తూ ఉంది, ఎలాంటి ఫుడ్ తినాలి, మీరు చెప్తే అలా తింటామనేసి. సో వాళ్ళకి డైట్ రాసిచ్చానమ్మా. కానీ ఇలా చెప్పదలుచుకున్నాను, డయాబెటీస్ ఉన్నప్పుడు భయపడొద్దుమ్మా, ముఖ్యంగా భయపడొద్దు, టెన్షన్ తీసుకోవద్దు. డయాబెటీస్ అనేది వరల్డ్లో 60-70% ఉంది. మన ఇండియాలో అయితే, మన భారతదేశంలో ఇంకా చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఏంటి అంటే, డయాబెటీస్ ఉన్నప్పుడు ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకోండి. మీరు అంతకుముందు మీ ఇష్టంగా తింటారు కదా, అలా కాకుండా ఇది నాకు ఒక మెటబాలిక్ డిజార్డర్, సో నేను దీన్ని కంట్రోల్ చేసుకోగలను నేను అనుకుంటే అని మీరు ఫాలో అయ్యారు అంటే కొన్ని టిప్స్ ఈజీగా డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. టిప్స్ అని కూడా చెప్పను, మీ రొటీన్ అనుకోండి. ఇది కొంచెం ఉదయాన్నే లేవండి, మరీ పని లేకపోయినా, మీ ఏజ్ ఎంతున్నా కానీ 8-9 గంటలకు లేవకండి, కనీసం 6:30-7కైనా లేవండి. ఒక్క 1 అవర్ ఒక వాకింగ్ చేయండి మీరు చెయ్యగలిగితే. ఫాస్ట్గా కూడా అవసరం లేదు, స్లోగానే నడవండి, జాగ్రత్తగా నడవండి. బ్రిస్క్ వాక్ చేయాల్సిన అవసరం లేదు కానీ నడవండి. అంటే మీరు ఏదో చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తే అంతగా రిజల్ట్ ఉండదు. సైక్లింగ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ఇట్లా కొంచెం అన్నమాట. లేదా యోగాసనాస్ చేస్తే కూడా 45 minutes మినిమమ్ మీరు చేయగలిగితే, అంత ఫ్లెక్సిబుల్ బాడీ అయితే చేయండి. ఇది నెగ్లెక్ట్ చేయకండి. మీ డైట్లో ప్రతిరోజు ఒక 25-30 grams ఫైబర్ ఉండేటట్టుగా చూసుకోండి. పీచు పదార్థాలు అంటే మామూలు కూరగాయలు కాదమ్మా, ఆకుకూరలు, బీన్స్ లాంటివి, కీరా లాంటివి, అట్లాంటివి అన్నమాట. తర్వాత ప్రోటీన్ ఒకటి ఉండేటట్టుగా చూసుకోండి. నాన్ వెజ్ తినేవాళ్ళైతే నాన్ వెజ్ హ్యాపీగా తినండి. మటన్ తప్పితే, మటన్ మీరు మంత్లీ 2 తింటే చాలు. ఎందుకు అంటే దాంట్లో అది సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మటన్ ఒక్కటి ఎక్కువగా తినకండి. అప్పుడప్పుడు తినండి, పర్వాలేదు, మంత్లీ 2 తినండి. మీరు చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, బాగానే తినొచ్చు. కాకపోతే ఎగ్ మొత్తం తినకుండా ఒక్క ఎగ్ యోక్ మాత్రమే తినండి. సో వైట్స్ కావాలంటే మీరు 2-3 తినొచ్చుమ్మా డైలీ. లేదా పప్పు తినండి ప్రతిరోజు, గుగ్గిళ్ళు తినండి, పెసరట్టు తినండి, ఇలాంటివన్నీ తీసుకోండి. తప్పనిసరిగా ఉండాలి. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కొంచెం లిబరల్గా తీసుకోండి ఫుడ్ని. నైట్ టైం మాత్రం చాలా లైట్గా తీసుకోండి విత్ వెజిటబుల్స్. అది వెజిటబుల్ సలాడ్ అయినా అవ్వచ్చు, లేదా వెజిటబుల్ కర్రీ అయినా అవ్వచ్చు. రైస్ అంటారా, రైస్ మాకు పిచ్చి అంటారు. మధ్యాహ్నం పూట తినండి 1 cup రైస్ తింటే ఏం కాదు మీకు. నేను మిల్లెట్సే తినమని చెప్పను, కానీ ఒక పూట మిల్లెట్స్ తినొచ్చు కదా. మిల్లెట్స్ అని చెప్పేసి మళ్ళీ జొన్నలు, రాగులు మరీ ఎక్కువగా తినకండి. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం లేదా మన ప్రకారం కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది వీటిల్లో. కాబట్టి మోడరేట్గా తీసుకోండి వీటిని తీసుకునే పని అయితే. 2 రోటీస్, జోవా రోటీస్ చిన్న చిన్నవి తింటే పర్వాలేదు, కానీ పెద్ద పెద్ద జోవా రోటీస్, జొన్న రొట్టెలు 2 తినకండి సో గ్లైసిమిక్ ఇండెక్స్ గురించి ఇంకొక రోజు మాట్లాడుకుందాము. సో ఏంటి అంటే వెజిటబుల్స్ బాగా ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. అది ఏ వెజిటబుల్ అయినా కానివ్వండి, అంటే బంగాళాదుంపలు అట్లాంటివి కాదు రూట్స్ అండ్ ట్యూబర్స్ కాదు, మిగతావి అంటే దొండకాయలు, బెండకాయలు, తర్వాత ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, మనం తీసుకుంటూ ఉంటాం కదా, అలాంటివి అన్నమాట. దాంట్లో మీరు కావాలంటే సలాడ్ లాగా తీసుకోవచ్చు. నైట్ టైము పన్నీర్ వేసుకోండి, లేదా చికెన్ పీసెస్ వేసుకోండి, లేదా ఒక ఫిష్ ముక్క తినేసి అంత బౌల్, పెద్ద సూప్ బౌల్ వెజిటబుల్స్ తీసుకోండి. ఇలా ఉంచుకోండి మీ డైట్ని. సో ఆయిల్స్ని కూడా మోడరేట్గా తీసుకోండి అసలు తినకూడదని అనుకోకండి, చాలా చాలా భయాలు ఉంటాయి. అలానే ఉప్పును కూడా మోడరేట్గా తీసుకోవచ్చు. మోడరేట్గా అంటే ఒక 3-4 grams అన్నమాట. మీరు వేయి చేసుకోవచ్చు, అంటే ఒక చిన్న స్పూన్తో నిండా అన్నమాట. మీరు ఎప్పుడైతే సలాడ్స్ తీసుకుంటారో ఆటోమేటిక్గా ఉప్పు కంటెంట్ తగ్గిపోతుందా. ఇలా ట్రై చేయండి. సో క్యాలరీస్ వైజ్ చెప్పాలి అంటే మార్నింగ్ ఒక 300-350 క్యాలరీస్కి తీసుకోండి, ఆఫ్టర్నూన్ ఒక 500 క్యాలరీస్కి తీసుకోండి, నైట్ కూడా ఒక 350-400 క్యాలరీస్కి తీసుకోండి. ఇకపోతే స్నాక్స్ అప్పుడప్పుడు తీసుకోవచ్చు, ఆకలి అవుతూ ఉంటుంది కదా మధ్య మధ్యలో.
సో స్నాక్స్ విషయానికి వస్తే మీరు చక్కగా గుగ్గిళ్ళు తినొచ్చు, కార్న్ తినొచ్చు, ఫూల్ మఖనా తినొచ్చు, ఎప్పుడైనా బజ్జీలు తినొచ్చు, మిరపకాయ బజ్జీలు తినొచ్చు, ఏం లేదు, పులిబొంగరాలు తినొచ్చు. కానీ మినిమం డీప్ ఫ్రై చేసినవి వారానికి ఒకసారి కంటే ఎక్కువ తినకండి. సో బాయిల్ చేసుకున్నవి, ముఖ్యంగా గుగ్గిళ్ళు అంటే నానబెట్టి ఉడకబెట్టుకున్నవమ్మా, హ్యాపీగా తినొచ్చుమా. ఇవి మీరు డైలీ కాకపోయినా వీక్లో 3-4 టైమ్స్ తిన్నారు అంటే మీకు మజిల్ లాస్ కూడా ఉండదు. సో హ్యాపీగా తినండి తినేటప్పుడు పోర్షన్ చూసుకోండి, ప్లేట్ నిండా పెట్టుకోకండి. కూరగాయలు పెట్టుకోండి, ప్రోటీన్ పెట్టుకోండి, కానీ సీరియల్ అనేది కొంచెం పెట్టుకోండి, మళ్ళీ మారు వడ్డించుకోకండి. ఇకపోతే ఇడ్లీ దోశలు అంటారా, నేనైతే హ్యాపీగా తినమంటాను. మీరు ఆల్రెడీ మెడిసిన్ మీద ఉన్నప్పుడు ఒక 3 ఇడ్లీ 2-3 దోశలు ఇలా తిన్నారు అంటే ఇబ్బంది ఏం లేదు. చట్నీస్ అంటే గ్రౌండ్ నట్ చట్నీ, కోకోనట్ చట్నీ ఇంత కాకుండా మినిమం తీసుకోండి. లేదా టొమాటో చట్నీ లాంటివి, గ్రీన్ చట్నీ లాంటివి చేసుకోండి ఇబ్బందే లేదు. పొంగల్ 1 కప్ తినండి, అన్నీ తినొచ్చు కానీ జాగ్రత్తగా ఉండండి, చూసుకొని తినండి. అట్లని చెప్పేసి బాధపడుతూ తినండి, తినేది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినండి. అన్నిటికంటే ముఖ్యంగా ఉదయం లేస్తే షుగర్ చూసుకుంటూ ఉంటారు, చూసుకోండి, వారానికి 1-2 సార్లు చూసుకోండి కానీ HbA1c మాత్రం 3 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేయించుకోండి. ఎందుకు అంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీ డాక్టర్తో రెగ్యులర్ టచ్లో ఉండండి. ఏమాత్రం బాడీ అంతా ఇచ్చింగ్ వస్తున్నా, టింగ్లింగ్ సెన్సేషన్ ఉన్నా కానీ, ఒక విధమైన రెడ్నెస్, కలర్ మారుతూ ఉన్న పాదాలు, జాగ్రత్తగా ఉండండి వెంటనే వెళ్ళి డాక్టర్ని కలవండి, నెగ్లెక్ట్ చేయకండి షుగర్ కంట్రోల్లో ఉంటే ప్రాబ్లమే లేదు. షుగర్ని ఎక్కువ చేసుకున్నారు అంటే అన్ని ఆర్గాన్స్ మీద దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కావాలంటే దీని మీద ఎన్ని వీడియోస్ అయినా చేసుకుందామో మీరు కామెంట్ సెక్షన్లో పెడితే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. నమస్తే.